ఏదైనా సరే ఒక పువ్వు పెట్టకూడదు, ఏదైనా ఒక అగరబత్తి వెలిగించకూడదు, ఏదైనా ఒక కర్పూర బిళ్ళ పెట్టకూడదు, ఏదైనా ఒక అరటికాయ నైవేద్యం పెట్టకూడదు. ఏకం నా, ఏది ఒకటి పెట్టకూడదు. ఆ ఒకటి మీరు పెడితే ఉన్న ఒకటి కూడా పోతుందన్నమాట. కాబట్టి ఏదైనా 2 పెట్టాలి. 2 అగరొత్తులు, 2 కర్పూర బిళ్ళలు, 2 పువ్వులు, కొబ్బరికాయ కొడితే 2 కొబ్బరి చెప్పలు, లేకపోతే 2 ఖర్జూరకాయలు. ఈ విధంగా 2గా చెప్పారు తప్ప మన శాస్త్రం 1 ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి మీరు దేవతారాధన చేసేటప్పుడు కానీ, ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ, మీ ఇంట్లో కానీ మీరు ఏ పూజ ఏ పని చేసినా సరే 1 పెట్టవద్దు. దానివల్ల ఉన్నది కాస్త పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 2 పెట్టండి. ఇలా 2గా ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో మన శాస్త్రంలో అన్ని చోట్ల చెప్పబడింది. కానీ మారేడాకు మాత్రం 1 పెడితే చాలట. 2 అక్కర్లా, 3 అక్కర్లా. 1 పెట్టినా సరే, కేజీ మారేడాకులతో పూజ చేసినా సరే, కోటి బిల్వార్చన చేసినా సరే స్వామివారు సంతోషించి మీకిచ్చే ఫలం ఒక్కటే. ఇది మారేడాకుల్లో ఉండేటువంటి రహస్యం. అందువలన ఏమన్నారు? ఏక బిల్వం శివార్పణం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రయాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. 1 బిల్వం, 1 మారేడాకు ఇస్తే అన్నాడు కదా. బిల్వద్వయం, బిల్వత్రయం, బిల్వ చతుర్థం అని అనలేదుగా. కాబట్టి ఈ రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని మారేడాకులు దొరకడం కూడా పెద్ద కష్టమేం కాదు. 1 మారేడాకు